హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 23-24 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే దాంట్లో వచ్చినట్టు వ్యవసాయం మరియు అలైడ్ యాక్టివిటీస్ వీటికి సంబంధించిన దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి ఈ సర్వేలో అనే దాని గురించి చూద్దాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2023-24 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో రైతులు మరియు సంబంధిత కార్యకలాపాల గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏ వృద్ధి రేటు ఎంత శాతం అని అడుగుతున్నాడు. సో ఇది 1.69 అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. 23-24 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో ఆహార పంటల సాగు ప్రదేశం ఎన్ని హెక్టార్లో ఉంది? 33.32 లక్షల హెక్టార్లు. అండ్ నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకే స్థాపించబడ్డాయి? 10,778. 23-24 సంవత్సరానికి విశ్వవ్యాప్త పంట బీమా కోసం లక్ష్య ప్రాంతం ఎన్ని హెక్టార్లు? 43-42. ఇలా గుర్తుపెట్టుకోండి, 43.42 లక్షల హెక్టార్లు. నెక్స్ట్, హార్టికల్చర్ ఉద్యానవన రంగంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పండిన హార్టికల్చర్ పంటలో ఏది భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది? ఆయిల్ పామ్. ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్ ఉంది. అండ్ నెక్స్ట్, ఈ సంవత్సరానికి కాను 2023-24 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో హార్టికల్చర్ పంటల కోసం మొత్తం స్థల పరిమాణం ఎన్ని ఎకర్లు అంటున్నాడు. చూడండి, ఇక్కడ హెక్టార్లు కాదు, ఎకరాలు. 45-48 లక్షల ఎకరాలు అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ పామ్ సాగుకు ఎంత స్థలం చేరవేయబడింది అన్నాడు. అంటే ఎంతవరకు రీచ్ అయింది అక్కడ అంటే 51,150 ఎకరాలు. సో నెక్స్ట్, యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ కన్నా చూస్తే 2022-23 ఇక్కడ చూడండి ఒకసారి, 2022-23 అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన తెలంగాణలో కూడా ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశాడు. ఈవెన్ 2019 అండ్ 20 క్వశ్చన్స్, 22-23 ఇటువంటి కూడా అడిగాడు. కాబట్టి ఒకసారి నోట్ చేసుకోండి క్లియర్గా. అండ్ 2022-23 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో పాలు ఉత్పత్తి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు? 154. క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మొబైల్ అంబ్యులేటరీ వెటర్నరీ క్లినిక్స్, ఇక్కడ హ్యూమన్ అంబులెన్సెస్ కాదండి, యానిమల్ అంబులెన్సెస్ MAVCS ఆమోదించబడ్డాయి అన్నాడు. బోత్ ఏ అండ్ బి అని చూడండి. ఏ ఫస్ట్ ఫేజ్లో 175 అండ్ సెకండ్ ఫేజ్లో 165. సో ఈ విధంగా 175 + 165 ఉన్నాయి చూడండి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. క్వశ్చన్ నెంబర్ 12. ఆంధ్రప్రదేశ్లో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద ఎన్ని గోడౌన్లు స్థాపించబడ్డాయి? గోదాములు అంటాం కదా, వాటికి సంబంధించి 668 గోడౌన్లు ఉన్నాయంట. తర్వాత ఫేజ్ 1లో పూర్తయిన గోదాములు సృష్టించబడ్డ నిల్వ సామర్థ్యం ఎంతవరకు అంటే ఫేజ్ 1లో సృష్టించబడినటువంటి అంటే కట్టించిన గోడౌన్లలో ఎంత స్టాక్ మనం స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉందంటే 4.07 లక్షల మెట్రిక్ టన్స్. నెక్స్ట్, యంత్ర సేవా పథకం కార్యక్రమం కింద ఎన్ని కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ అంటే ఈ అగ్రికల్చర్ టూల్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి హైర్ చేసుకోవడానికి ఎన్ని చేయబడ్డారంటే 10,956 అని చెప్తున్నాడు. నెక్స్ట్, వివిధ రకాల పథకాలు చూడండి అండ్ పాలసీస్, స్కీమ్స్ అండ్ పాలసీస్. క్వశ్చన్ నెంబర్ 15. ఆంధ్రప్రదేశ్లో క్లైమేట్ రెసిలియంట్ న్యాచురల్ ఫార్మింగ్ను ప్రోత్సహించే పథకం ఏది? అంటే మన నేచురల్ ఫార్మింగ్ని ఏది చేస్తుందనంటే ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్, దానికి ఉన్నాను నేను, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 16. 2023-24 సంవత్సరానికి కాను APCNF కార్యక్రమం కింద ఎంతమంది రైతులు న్యాచురల్ ఫార్మింగ్ను పాటించారు అని అంటే 10 లక్షలు. అండ్ ఇదే సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రైతు ఫీల్డ్ స్కూల్స్ అంటే ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ ఉన్నాయి కదా, రైతు బడి పొలం బడి అని చదువుకుంటూ నిర్వహించబడ్డాయి అని అంటే 1104 సంవత్సరం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, హార్టికల్చర్ ఇన్వెన్షన్స్ అంట 2023-24 సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో హార్టికల్చర్ జీవీఏ అంత ఓన్లీ హార్టికల్చర్ నుంచి వచ్చింది ఎంతంటే మన ఫలాలు అండ్ పూలు వాటికి సంబంధించి 56,262 కోట్లు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేస్తున్న ప్రాంతం ఏది అని అంటే రాయలసీమ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ఎన్ని రైతు బజార్లు ఆపరేట్ చేయబడుతున్నాయని అంటే 122. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. 2023-24 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఈ నామ్ కింద ఎన్ని కమోడిటీల అంటే ఎంత వ్యాపారం జరిగింది అని చెప్తున్నారు కమోడిటీల ద్వారా, ఈ నామ్స్ ద్వారా? 10,211.06 కోట్ల వ్యాపారం జరిగింది.
అండ్ తర్వాత క్వశ్చన్ చూస్తే 2014-15 నుంచి 2023-24 వరకు 2014-15 నుంచి 23-24 వరకు ఆంధ్రప్రదేశ్లో పెస్టిసైడ్ల వినియోగం తగ్గింది అని చెప్తున్నారు. ఎంతవరకు తగ్గింది అని అంటే 30% వరకు తగ్గిందని చెప్తున్నారు. ఈ న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ వీటి వల్ల. అండ్ 2023-24 సంవత్సరంలో సాయిల్ హెల్త్ కార్డ్స్ ప్రోగ్రామ్ కింద ఎన్ని సాయిల్ శాంపిల్స్, మట్టి నమూనాలు టెస్ట్ చేశారు అంటే 2.83 లక్షలు. అండ్ 2023-24లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ క్రెడిట్ మొత్తం ఎన్ని రూపాయలు విడుదల చేశారంటే 2.68 లక్షల కోట్లు. అదేవిధంగా తోటపాది కార్యక్రమాల కింద ఎంత ప్రయోజనం పొందిన పంట ఏది అని చెప్తున్నారు, అది వరి. ఇదే సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వాటా రాష్ట్ర GSVAలో ఎంత శాతం ఉందని చెప్తున్నారు. వ్యవసాయ రంగం మరియు అనుబంధం రెండు కలిపేసి. క్వశ్చన్ నెంబర్ 27. 2023-24 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో వరి యొక్క సగటు ఉత్పత్తి, యావరేజ్ ప్రొడక్షన్ అంటే హెక్టార్కి ఎన్ని కిలోలు ఉంది అని చెప్తున్నారు. 3750 కిలోలు పర్ హెక్టార్. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం ఎక్కువ స్థలం ఉన్న జిల్లా ఏది అని అంటే వ్యవసాయం గుంటూరు ఎక్కువ ఆక్రమించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం స్థలంలో ఎంత శాతం నీటిపారుదలతో ఉన్నది అని అంటే 60. తర్వాత క్వశ్చన్ నెంబర్ 31. 2023-24 సంవత్సరానికి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఫలాల ఉత్పత్తిలో అంటే ఇండియాలో ఈ ఫ్రూట్స్ ప్రొడక్షన్ ఉంది కదా, దాంట్లో ఎన్నో స్థానంలో ఉందంటే 2వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో మామిడి సాగు ఎన్ని హెక్టార్లో జరుగుతుంది అంటే 3 లక్షల హెక్టార్లో జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో స్వీట్ ఆరెంజెస్ ఉంటాయి కదా, స్వీట్ లెమన్, వార్షిక ఉత్పత్తి ఎంత 5.67 లక్షల మెట్రిక్ టన్స్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో హార్టికల్చర్ పంటలలో అత్యధికంగా ఉత్పత్తి చేసే జిల్లా ఏది? ఈ పంటలని చిత్తూరు ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది అంటున్నారు. అలాగే 2023-24 సంవత్సరానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల GSVAలో హార్టికల్చర్ వాటా 28.45. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాచుర్యం పొందిన పశు జాతి ఏది అనండి ఒంగోలు. అండ్ 2020-21 నుంచి 23-24 వరకు ఆంధ్రప్రదేశ్లో పాల ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. 2023-24 సంవత్సరంలో పాలను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎంత ఆదాయం వచ్చిందంటే పాల ద్వారా ఎంత వచ్చిందంటే 25,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ఇండియాలో మాంసం ఉత్పత్తిలో ఎటువంటి స్థానం అంటే ఎన్నో స్థానంలో ఉంది అంటే 2nd. అలాగే 2024-25 సంవత్సరానికి చూడండి, ఇక్కడ 23-24 కాదు, 24-25కి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది అని అంటే 3,000 కోట్ల కోడిగుడ్లు. నెక్స్ట్, ఫిషరీస్కి సంబంధించి 2023-24 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం చేపల ఉత్పత్తి ఎంత 36 లక్షల మెట్రిక్ టన్నులు. ఆంధ్రప్రదేశ్లో జల సంపద ఉత్పత్తిలో అత్యధిక భాగాన్ని ఇచ్చే జాతి ఏది అంటే ష్రింప్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని సముద్ర చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎంత వాటాని కలిగి ఉంది అని చెప్తున్నారు. టోటల్ ఇండియాలోనే 20%, 1/5 ఫ్రమ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో మత్స్యకార రంగం యొక్క GVA ఆర్థిక వ్యవస్థకు ఎంత దూరంగా వాటాన్ని కలిగించింది అని అంటే 70,000 కోట్లు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో లోతైన చేపల ఉత్పత్తిలో అత్యధిక జిల్లా ఏది? తూర్పుగోదావరి. నెక్స్ట్, సర్కారు కార్యక్రమాలు అంటే ప్రజెంట్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి రైతు నేస్తం పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించడం. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించే ప్రభుత్వ కార్యక్రమం ఏది అంటే పరంపరాగత కృషి వికాస్ యోజన. నెక్స్ట్, యంత్రసేప పథకం కింద సబ్సిడీలకు ఎంత మాత్రం మంజూరు చేయబడింది అంటే 300 కోట్లు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏపీ డ్రాట్ ప్రూఫింగ్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఏంటి అని అంటే వర్షం నీటిని సేకరించడం, వాన లేని పంట జాతులను మనం సెలెక్ట్ చేసుకోవటం, అండ్ రీఫారెస్టేషన్. ఇవన్నీ కూడా ఆన్సర్స్ కింద వస్తాయి. 2023-24 సంవత్సరంలో వైఎస్ఆర్ ఉచిత పంట బీమా పథకం కింద అంటే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ కింద ఎంతమంది రైతులు కవర్ చేయబడ్డారంటే 30 లక్షల మంది రైతులు. ఇదే 23-24 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఉత్పత్తి వృద్ధి నమోదు చేసిన పంట ఏది అని అంటే మొక్కజొన్న. ఆంధ్రప్రదేశ్లో చిన్న మరియు పరిమిత రైతుల శాతం ఎంత అని అంటే 86. అండ్ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక వరి సాగు చేస్తున్న జిల్లా పశ్చిమ గోదావరి. అండ్ ఏపీలో నీటిపారుదల కోసం ప్రధాన నీటి మూలం ఏదేనంటే కాలువలు.
ఆంధ్రప్రదేశ్లో కాటన్ ఉత్పత్తి ప్రధానంగా ఏ ప్రాంతంలో ఉందంటే రాయలసీమ ప్రాంతం. అండ్ హార్టికల్చర్ చూడండి నెక్స్ట్. 2023-24 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం హార్టికల్చర్ ఉత్పత్తి 35.5 మెట్రిక్ టన్నులు. ఆంధ్రప్రదేశ్లో హార్టికల్చర్ ఎగుమతులు అత్యధికంగా భూమి కలిగిన ఏ పండు ఉంది అని అంటే మ్యాంగో. అండ్ ఆంధ్రప్రదేశ్లో అరటి సాగులో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది అని అంటే గుంటూరు. ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ పామ్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? తైల పదార్థాల దిగుమతిని తగ్గించడం, అంటే ఆయిల్ ప్రొడక్ట్స్కి రిలేటెడ్ ఉంటాయి కదా, వాటిని ఇంపోర్ట్స్ని తగ్గించుకోవాలని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక స్థలంలో సాగు చేయబడే కూరగాయ ఏది అంటే పచ్చిమిర్చి. ఆంధ్రప్రదేశ్లో పాలు ఉత్పత్తిలో ముందుండే జిల్లా ఏది? చిత్తూరు. ఆంధ్రప్రదేశ్లో స్వదేశీ జాతుల పశు సంపద ఎంత పర్సెంటేజ్ ఉందని అంటే 30% ఉందని చెప్తున్నాడు. అండ్ క్వశ్చన్ నెంబర్ 63 చూడండి. 2023-24 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం గుడ్ల ఉత్పత్తి ఎంత? సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 66 నుంచి ఐ జస్ట్ స్క్రోల్ అప్ అండ్ డౌన్ పైకి కింద జరుపుతూ ఉంటాను ఇది డాక్యుమెంట్ని. మీరు ఒకసారి అవసరం ఉన్న చోట దాన్ని స్టాప్ చేసి పాజ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 71, 72, 73. నెక్స్ట్ 74 అండ్ 75. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ కొంచెం ఇవి కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఇవి. ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల విస్తీర్ణం పెరిగిన వ్యవసాయ స్థూల విలువ జోడింపు అస్థిరంగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే పంట వైవిధ్యీకరణ లోపం. అంటే అందరూ ఒకే రకమైన పంటను వేయటం ఒకటి, నీటి ఆధారిత పంటలపై అధికంగా ఆధారపడి ఉండటం, అండ్ కోత తర్వాత మౌలిక సదుపాయాల కొరత, అంటే పోస్ట్ హార్వెస్ట్ లాస్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఇవన్నీ కూడా కారణాలని చెప్తున్నారు యాజ్ పర్ ద సర్వే. అండ్ రెండో క్వశ్చన్, రైతు భరోసా కేంద్రాలు అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో ఇన్పుట్ పంపిణీ ఎలా మారింది అని చెప్తున్నాడు. నాణ్యమైన ఇన్పుట్లకు మెరుగైన ప్రాప్యత ఇస్తున్నారు, అండ్ ఇన్పుట్ వ్యయాల్లో తగ్గింపు ఉంది, అండ్ సబ్సిడీ పంపిణీ ప్రాసెస్ను సులభతరం చేయడం. సో ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్. అండ్ ఈ స్లైడ్లో ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రోగ్రాంలో సహజ వ్యవసాయ పద్ధతుల అమలులో ప్రధాన పరిమితులు ఏంటి అని అంటే మేజర్గా టెక్నాలజీ లోపం ఉంది, అండ్ పెద్ద రైతుల నుంచి ప్రతిఘటన ఉంది, అండ్ సేంద్రియ ఇన్పుట్ల పరిమితి లభ్యత. ఇవన్నీ కూడా రీజన్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనం అంటే హార్టికల్చర్ జీవీఏ వృద్ధి రేటు వ్యవసాయ జీవీఏ వృద్ధి రేటుతో పోలిస్తే ఎలా ఉంది అని చెప్తున్నారు. 2 రెట్లు ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. అండ్ క్వశ్చన్ నెంబర్ 7, 8 అండ్ 9 ఈ స్లైడ్లో చూసుకోవచ్చు మీరు. అండ్ క్వశ్చన్ నెంబర్ 10 and 11. అండ్ ఈ స్లైడ్లో క్వశ్చన్ నెంబర్ 12 and 13. 14, 15, 16 ఇక్కడ. సో ఆంధ్రప్రదేశ్లో యూనివర్సల్ పంట బీమా అమల్లో ప్రధాన అవరోధం ఏంటి అని అంటే అధిక ప్రీమియం ఖర్చులు, తర్వాత క్లెయిమ్ పరిష్కారంలో ఆలస్యం, రైతుల అవగాహన లోపం. ఇవన్నీ కూడా రీజన్స్ చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 and 18 చూడండి. ఆంధ్రప్రదేశ్లో వాతావరణ అనుకూల సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో ముఖ్యమైన సమస్యలు ఏంటి? తక్కువ స్వీకరణ రేటు అంటే వెరీ లెస్ యాక్సెప్టెన్స్ రేట్, సేంద్రియ ఇన్పుట్ల పరిమిత లభ్యత, అండ్ సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో ప్రోత్సాహం లోపం. అండ్ 1920 ఏపీ దుర్భిక్ష నివారణ ప్రోగ్రాం, డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ ఉంది కదా, డ్రాట్ రిడక్షన్ ప్రోగ్రామ్ వాతావరణ నిశ్చితి ఎలా పరిష్కరించింది? సో సూక్ష్మ నీటి పారుదల విస్తరణ అంటే మైక్రో ఇరిగేషన్ ఎక్స్టెండ్ చేసింది,
కరువు నిరోధక పంట రకాలను అంటే డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్ని ఎంకరేజ్ చేసింది. అండ్ వర్షపు నీటి సేకరణ మరియు మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా ఆన్సర్స్ కింద చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఏపీ ఎకనామిక్ సర్వేలో పార్ట్ కంప్లీట్ చేసాం. దీన్ని స్కాన్ చేయడంతో మీరు యూ విల్ బి గైడెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలా ఫ్రీ క్వశ్చన్స్ రోజు కొన్ని పెట్టడానికి ట్రై చేస్తాను. And leave your comments if you have any. Thank you very much.